సమాజంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా వంతు ప్రయత్నంగా ఈ సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ను స్టార్ట్ చేశాం. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో పాటు ప్రైవేట్ జాబ్ వేకెన్సీల అప్డేట్స్ త్వరగా తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశానుమూలాల ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా క్షణాల్లో ఎలా అప్లై చేయాలి, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అని నోటిఫికేషన్ గురించి ప్రతి ఒక్క వివరాన్ని కళ్ళకు కట్టినట్టుగా వీడియోలో వివరిస్తాం. ఇప్పటి నుంచి మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ కూడా మిస్ కావద్దంటే నిరుద్యోగులు వెంటనే మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మంచి గవర్నమెంట్ జాబ్ అయితే చాలు, ఇండియాలో ఎక్కువ వర్క్ చేయడానికైనా మేము రెడీ అనుకునే వాళ్ళు ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మీరు అనుకుంటున్నట్లు ఇప్పుడు చెప్పబోయే గవర్నమెంట్ జాబ్స్ మన రాష్ట్రంలోనివి కాదు, కానీ ఇలాంటి సీక్రెట్ నోటిఫికేషన్స్ చాలా తక్కువగా వస్తాయి. కాబట్టి వచ్చిన ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. గుజరాత్లోని జామ్నగర్లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న బాలచెడి సైనిక్ స్కూల్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా క్వార్టర్ మాస్టర్, మెస్ మేనేజర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, నర్సింగ్ సిస్టర్, కౌన్సిలర్, వార్డ్ బాయ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన 21 రోజుల్లోపు అప్లై చేసుకోవాలి. అంటే అక్టోబర్ 16 లోపు అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. ssbalachadi.org అనే అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ను మొత్తం ఫిల్ చేసి డాక్యుమెంట్స్ ను అటాచ్ చేసి గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న బాలచెడి సైనిక్ స్కూల్ ప్రిన్సిపల్ కు పోస్ట్ చేయాలి. అప్లికేషన్ తో పాటు సైనిక్ స్కూల్ ప్రిన్సిపల్ ఫీవర్ తో 400 రూపాయల డీడీని తీసి స్టాంప్ అతికించి సెండ్ చేయాలి. అలా అప్లికేషన్ సెండ్ చేసిన వాళ్ళల్లోంచి కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. జాబ్ కేటగిరీని బట్టి క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఇందులో 10th ఇంటర్ క్వాలిఫికేషన్స్తో పాటు డిగ్రీ చేసిన వాళ్లకు కూడా మంచి ఆపర్చునిటీలు ఉన్నాయి. సెలెక్షన్ ప్రొసీజర్లో ఎలాంటి రిటన్ ఎగ్జామ్ ఉండదు. క్యాండిడేట్లు అప్లికేషన్స్, గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్కులు, పర్ఫార్మెన్స్ను బట్టి ఇంటర్వ్యూకు పిలుస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్లు ఉంటాయి. ఈ నోటిఫికేషన్లో ఉన్న జాబ్స్కు సెలెక్ట్ అయిన వాళ్లకు మంచి శాలరీతో పాటు అలవెన్స్లు కూడా పే చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద నడుస్తున్న స్కూల్ కాబట్టి ఇందులో పనిచేసే అందరికీ శాలరీ, అలవెన్స్ల విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. నెలకు 92,000 వరకు శాలరీని పే చేస్తారు. అయితే అప్లై చేసే సమయంలో క్యాండిడేట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి తప్పులు చేసినా అప్లికేషన్తో పాటు క్యాండిడేచర్ కూడా రద్దయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫేక్ డాక్యుమెంట్లు, మాల్ ప్రాక్టీసులకు కూడా పాల్పడవద్దు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న సైనిక్ స్కూల్ కాబట్టి మీరు మాల్ ప్రాక్టీసులు చేస్తే క్యాండిడేచర్ రద్దవడమే కాకుండా మీపై చట్టపరమైన చర్యలు తీసుకొని మళ్ళీ ఏ ఆర్మీ నోటిఫికేషన్ కు కూడా అప్లై చేసుకునే విధంగా చేస్తారు. సో క్యాండిడేట్స్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్లై చేసే లాస్ట్ డేట్ అక్టోబర్ 16 కాబట్టి క్యాండిడేట్స్ లేట్ చేయకుండా అప్లై చేయండి. నోటిఫికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కంప్లీట్గా చదవండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.